ఊరుకోండి సార్, మీరు కష్టాల్లో ఉంటుంది. ఏదైనా బిజినెస్ పెట్టిన కొన్ని నెలలు లేదా సంవత్సరాలు అంబానీ కూడా కష్టాల్లోనే ఉంటాడు, తెలుసా నీకు? ఉండడా? ట్రావెల్స్ నేను లోన్ లేకుండా పెడితే కష్టాల్లో ఉంటుంది అంటావు వెంకటేష్ నువ్వు? చెప్పు. మీరేం పాడు చేయలేదు కదా సార్. ఇట్లుంటదా మాటలు? నేను పాడు చేశాను చెప్పాను ఇప్పుడు? నేను ఇప్పుడు పాడు చేశానా? నేను ఇబ్బందులు ఉన్నా అని చెప్పా. ఇబ్బందులు ఉన్నా అంటే పాడైపోవటం కాదు, బిజినెస్ పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేస్తాను అన్నా. పాడు ఎందుకు చేస్తానయ్యా వెంకటేష్? మిమ్మల్ని నమ్ముకునే రిజైన్ చేస్తాను సార్. ఎప్పుడు చేసి 15 రోజులు అవుతుంది. నన్ను నమ్ముకుని ఎందుకు చేస్తా? నీకు ఆడ మేనేజర్ గొడవ ఉండదు, అందుకని చేసి ఉంటా. లేదు సార్. ఓకే, ఇప్పుడు ఆ బకెట్ ని పబ్లిక్ చేసేయండి ఫస్ట్. నన్ను నమ్మినా నీకే అన్యాయం జరగదు, సెట్ అవుతావు బానే. అదే సార్, అదే ధైర్యం. ఓకే, దీన్ని కూడా పబ్లిక్ చేసేద్దాం. ఓకే, ఆల్రెడీ దీన్ని డిలీట్ చేసాం కదా. enabled. ఓకే, సో 2 బకెట్స్ ఇప్పుడు పబ్లిక్ అయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఒక బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ఇంకో బకెట్ లోకి మూవ్ చేద్దాం. సో ఎలా చెప్పాను చెప్పండి. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకో, ఇక్కడికి వెళ్ళానా, మూవ్ అన్నానా, బకెట్, ఈ బకెట్ ఇవ్వాలి. ఓకే, బ్రౌజ్ అని 3 బకెట్స్ అని ఇది బయటగా చూస్ డెస్టినేషన్. మూవ్, సక్సెస్ఫుల్లీ మూవ్డ్ ఆబ్జెక్ట్స్ చేశాను. ఇప్పుడు 6 PM బకెట్ లో ఆ ఓన్లీ బయో లేదు, చూసారు ఇప్పుడు వెళ్ళిపోయింది ఫైల్. అదే దీంట్లోకి వెళ్తే ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, మూవ్ చేసిన ఆబ్జెక్ట్. పవన్ అడిగింది సార్, అంతే సార్. అక్కడే ఉంటాయి ఆప్షన్స్ అన్ని, జస్ట్ ఓపిక ఎత్తుకోవటమే. ఇవి ఆబ్జెక్ట్స్. కింద అవుదాం. ఎస్ఎన్ఎస్ కూడా కంప్లీట్ చేసిన. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ చెప్పాలి, నోటిఫికేషన్ సర్వీస్. రేపు చెప్పండి సార్ తాతీగా. సరే, ఓకే, రేపు